మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా మహిళా అధ్యక్షురాలు టిపి వెంకట సుబ్బమ్మ గారు, మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు మరి వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఈరోజు కడప నగరంలో కడప నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని సందర్శించడం జరిగింది. నిజంగా ఇక్కడ వచ్చి వసతులు చూస్తూ ఉంటే నిజంగా ఇక్కడ మనుషులు ఎవరైనా సంసారం చేస్తారా అని చెప్పి అనుమానం కలిగే పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గత 10 రోజులుగా అనేక పత్రికల్లో కానీ ఛానల్స్లో కూడా దీని మీద కథనాలు రావడం జరిగింది. దాంట్లో భాగంగానే గత సోమవారం రోజు గ్రివెన్స్లో వెళ్ళి మన బీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సభ్యుల యొక్క వాళ్ళందరితో కలిసి జిల్లా కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. కానీ జిల్లా కలెక్టర్ గారు లేనందువల్ల డిఆర్ఓ గారిని కూడా కలవడం జరిగింది. రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఏదైతే ఈ బీసీ హాస్టల్లో సరైన వసతులు లేవు, మరి అన్నీ కూడా శిథిలావస్థకు చేరాయి. మరి ఇక్కడ సుమారుగా 120 నుంచి 150 మంది మరి విద్యార్థినులు మరి ఈరోజు ఈ బీసీ హాస్టల్లో ఉన్నారు. మరి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. మరి ఎప్పుడు శిథిలావస్థ, ఎప్పుడు ఆ బిల్డింగ్ పడిపోతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో పెచ్చులు పడి మరి అనేక బాలికలకు తలకు గాయాలయ్యాయి అని చెప్పి ఆ రోజు మా బీసీ సభ్యుల ఆధ్వర్యంలో మరి డిఆర్ఓ గారికి వినతి పత్రం కూడా ఇచ్చి వెంటనే స్పందించి మరి ఈ బీసీ హాస్టల్ని ఒక మంచి బిల్డింగ్లో మరి అక్కడికి మార్చాలని చెప్పి కూడా మరి అడగడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. మరి అప్పుడు అక్కడ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చి మాకు బిల్డింగ్స్ దొరకడం లేదని చెప్తే మేము వెనువెంటనే మనకు గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారుగా 6 కోట్ల రూపాయలు వెచ్చించి మరి బీసీ భవన్ని నిర్మాణం చేయడం జరిగింది. మరి ఫస్ట్ ఫ్లోర్లో మరి ఏదైతే అక్కడ ఒక కమ్యూనిటీ హాలు, దాని పై ఫ్లోర్లో మరి రూమ్స్ కూడా కట్టడం జరిగింది. అక్కడ ఒక బీసీలకు సంబంధించి ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని చెప్పి మరి రూములు కూడా కట్టడం జరిగింది. మరి వెంటనే మేము డిఆర్ఓ గారిని మీకు బిల్డింగ్ దొరికినంత వరకు మరి ఆ బాలికలకందరికి కూడా ఆ బీసీ ఏదైతే బీసీ భవన్లో మార్చండి అని చెప్పి కూడా అడగడం జరిగింది. మేము పరిశీలిస్తామని చెప్పి డిఆర్ఓ గారు చెప్పడం జరిగింది. సోమవారం రోజు కలిసాము. మరి ఈరోజు శుక్రవారం, సుమారుగా 4 రోజులు అయిపోయింది. కానీ ఈనాటికి కూడా ఎలాంటి యాక్షన్ తీసుకొని పరిస్థితిలో మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ బీసీ హాస్టల్ని సందర్శించడం జరిగింది. ఇప్పుడే ఇక్కడ చూస్తున్నారు ఎలా ఉందో ఈ బిల్డింగ్ శిథిలావస్థకు చేరింది. మరి అసలు ఇక్కడ మనుషులు నివసించే స్థాయిలో మరి హాస్టల్ అయితే లేదు. మరి దానికి ఈరోజు 40,000 రూపాయల బాడిగా ఈరోజు చెల్లిస్తూ ఉన్నారు ఈరోజు ప్రభుత్వం. మరి ఈరోజు నేను ఒకటే, ఇక్కడుండే హాస్టల్ వార్డెన్ అయితే మరి ఈరోజు వస్తే హాస్టల్ వార్డెన్ లేరంట, ఎవరు అటెండర్ ఉండారు. మరి ఒక 10 నుంచి 12 మంది విద్యార్థినులు ఉన్నారు. మరి వాళ్ళకి అడిగినా కూడా వాళ్ళు అదే సమాధానం చెప్తున్నారు, మాకు సరైన వసతులు లేవు, కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా పూర్తిగా నీళ్లు కారే పరిస్థితి ఉంది, మా సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలి, మేము ఎక్కడ పడుకోవాలని కూడా తెలియని పరిస్థితి ఉంది, మాకు ఇక్కడ భద్రత కూడా లేదు. నిజంగా ఇక్కడ వైరింగ్ చూస్తే ఎప్పుడో దశాబ్దాల కాలం ముందు చేసిన వైరింగ్ ఉంది. ఎక్కడ చూసినా కూడా అన్ని వైర్లు అతుకులు, అన్ని అతుకులే. మరి ఆ అమ్మాయి, ఒక అమ్మాయి చెప్పింది,
మేము ఎప్పుడైనా స్విచ్ వర్షాకాలంలో కానీ ఎప్పుడు స్విచ్ చేసేదానికి పోతే మా కరెంట్ షాక్ కూడా కొడతా ఉంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి అంటే ఇంత శిథిలావస్థలో ఉన్న ఈ బిల్డింగ్లో మరి ఈరోజు 120 మంది పైబడి ఉన్న మరి విద్యార్థినులకు ఇక్కడ వసతి కల్పించడం జరిగింది. మరి అదేవిధంగా 120 నుంచి 150 మంది ఉన్న ఈ హాస్టల్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయంటే కేవలం 4 నిజంగా పెద్ద అమ్మాయిలు మరి 4 బాత్రూమ్లు ఉంటే ఏ రకంగా వాళ్ళు రెడీ అయ్యి మరి వాళ్ళు కాలేజీలకు వెళ్తారు అనేది ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి అదే కాకుండా మరి ఈ బిల్డింగ్ చూస్తే ఈ చుట్టుపక్కల కూడా ఓపెన్, ఆ కాంపౌండ్ వాల్ కూడా ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. మరి అదే కాకుండా ఇక్కడ ఎక్కడ ప్రొటెక్షన్ కూడా లేదు, సీసీ కెమెరాలు పనిచేయడం లేదు, సీసీ కెమెరాలు లేవు. అదే కాకుండా మరి వాళ్లకు ఎక్కడ కూడా వాళ్ళకు ఇటు చుట్టుపక్కల చూస్తే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మరి ఆ వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయంటే, బాత్రూమ్స్ ఎక్కడ ఉన్నాయంటే బయటి ప్రదేశంలో, ఓపెన్ ప్రదేశంలో ఉన్నాయి. మరి ఆ విద్యార్థినులు మరి ఆ వాష్రూమ్లోకి వెళ్ళి ఏ రకంగా వాళ్ళు మళ్ళీ ఆ బిల్డింగ్ లోపల రావాలంటే మొత్తం ఓపెన్ ఏరియా, దానికి ఆనుకునే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మరి ఏ రకంగా వాళ్ళకు భద్రత ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ నేను ఒకటే ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులకు అడుగుతున్నాను, మరి ఎప్పుడైనా ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు ఎవరైనా ఇక్కడికి వచ్చి సందర్శించారా? మా దౌర్భాగ్యం ఏమంటే మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరంటే బీసీ వెల్ఫేర్ మంత్రి సబిత గారు. ఆమె ప్రతి నెలకు ఒకసారి మన జిల్లా పర్యటన చేస్తూ ఉంటుంది. ప్రతి నెలకు ఒకసారి కాన్వాయ్ వేసుకొని ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేసుకొని వచ్చి ఏసీ బంగ్లాలో ఉండి మరి ఏసీ మీటింగ్ హాల్లో కూర్చొని అక్కడే అధికారులను పిలిపించుకొని మాట్లాడుకొని వెళ్తూ ఉంటుంది. మరి ఏనాడైనా మరి ఆమె బీసీ సంక్షేమ శాఖ మంత్రి కదా, ఏనాడైనా ఈ బీసీ హాస్టల్కి ఎందుకు సందర్శించలేదు అంటే ఆమెకు తీరిక లేదు. ఎందుకంటే కలెక్షన్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఈ జిల్లా పర్యటనకు వస్తే ఎంత కలెక్షన్ అవుతుంది దాని మీదే ధ్యాస ఉంటుంది తప్ప మరి ఇక్కడ ఉండే సమస్యల గురించి తెలుసుకోవాలి, మరి ఆ సమస్యలు పరిష్కరించాలి. నేను ఒక బీసీ శాఖ మంత్రిని కదా, మరి బీసీ హాస్టల్స్ ఎలా ఉన్నాయి, మరి పాఠశాలలు ఎలా ఉన్నాయి, వాళ్ళకు వసతులు ఎలా ఉన్నాయి అని ఆలోచన లేదు. మరీ ముఖ్యంగా మన కడప శాసనసభ్యులకు అంతకన్నా లేవు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పోటాపోటీగా, ఇద్దరు కూడా పోటాపోటీగా కమిషన్ల కోసం, వాళ్ళ దందాల కోసం చూస్తూ ఉంటారు. ఈరోజు ఎంత కలెక్షన్ వచ్చింది, ఈరోజు వచ్చిన కలెక్షన్కు రేపు దీన్ని ఎట్లా రెట్టింపు చేయాలి అనే ఆలోచనలో ఉంటారు తప్ప మరి ఇలాంటి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మరి పెద్ద పెద్ద అమ్మాయిలు ఉన్నారు, డిగ్రీ చేసే అమ్మాయిలు, నర్సింగ్ చేసే అమ్మాయిలు, మరి వాళ్లకు మరి ఇక్కడ భద్రత లేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఒకసారి చూస్తే డోర్సే లేవు, ఆ డోర్లు ఉన్నా కూడా ఆ డోర్కు గడియలు కూడా లేవు. ఇప్పుడే చూపించాను నేను టీవీ వాళ్ళకందరికి, మీకు అందరు కూడా చూపించాము. వైర్లు తంతెలు కట్టి ఉన్నారు. మరి వాళ్ళ సామాన్లకు ఎక్కడ భద్రత ఉంటుంది? నిజంగా వాళ్ళకి ఎట్లా భద్రత ఉంటుంది? లోపల నుంచి గడియలు కూడా లేవు. రాత్రి పూట గడియ వేసుకొని నిద్రపోవాలన్నా కూడా లోపల నుంచి గడియలు కూడా లేవు. ఇదా మరి మహిళలకు మరి ఏదైతే హాస్టల్ పెట్టాల్సిన పరిస్థితి ఇదే అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. మరి అదేవిధంగా మరి కొద్దిపాటు మాత్రమే మరి స్లాబ్ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అది కూడా దంతెల మిద్దె. ఎప్పుడో 1950లో కట్టిన బిల్డింగ్ ఇది శిథిలావస్థకు వచ్చేసింది. ఇది వెంటనే డిమాలిష్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఈ సందర్భంగా నేను ఒకటే జిల్లా కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి అదేవిధంగా వెంటనే ఈ బిల్డింగ్ కూడా పడగొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీని లైఫ్ అయిపోయింది. ఇది ఖచ్చితంగా ఇది ఎప్పుడు పడిపోతాదో, ఎప్పుడు ప్రాణ నష్టం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే రాత్రిపూట ఏదైనా సంఘటన జరిగి ఏదైనా పడిపోతే మరి సుమారుగా అనేక మంది బాలికల ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి సుమారుగా 120 నుంచి 150 మంది ఇక్కడ ఉంటున్నారు. కాబట్టి మరి అదే కాకుండా
పైన కేవలం రేకుల షెడ్లు వేసేసి అది సరిపోవడం లేదని చెప్పేసి రేకుల షెడ్లు వేసేసి మరి ఆ రేకుల షెడ్లలో మరి ఎక్కడ ఫ్లోరింగ్ కూడా లేదు, మరి ఆ దాంట్లో కూడా పెట్టేసేయడం జరిగింది. మరి ఏ విధంగా మరి ఆ విద్యార్థినులు ఇప్పుడు పోయి చూస్తే అది 8 అడుగుల్లోనే అది రేకులు ఉన్నాయి. ఎంత సెగ ఉందంటే ఈ వర్షాకాలంలో అంత మటుకు సెగ ఉంది. మరి ఎండాకాలంలో అసలు వాళ్ళు అక్కడ ఆ రూమ్లో ఉండే పరిస్థితి ఉంటుందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మరి ఇది చాలా దారుణమైన పరిస్థితిలో మరి ఈ బీసీ హాస్టల్ ఉంది. వెంటనే జిల్లా సర్వోన్నతాధికారి జిల్లా కలెక్టర్ గారు కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దీన్ని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. మరి ఇక్కడున్న ఏదైతే వార్డెన్ కానీ ఇక్కడ ఎవరున్నా కూడా ఎవరు కూడా పట్టించుకునే పాపాన పోలేదు. మరి అదే కాకుండా ఆ బీసీ హాస్టల్లో మరి ఎక్కడైతే వంటగదిలోకి వెళ్ళి చూస్తే మరి ఈరోజు వాళ్ళు వండిన వంట చూస్తే మరి ఇక్కడ అందరు కూడా ఆశ్చర్యపోయారు. నేను కూడా అన్నం చూశాను, పొద్దున టిఫిన్ అదేదో పులగం అంటున్నారు. పులగం అంటే పులగం చెప్పడం కన్నా అదేదో వాళ్ళు ఏదైనా స్పెషల్ డిష్ తయారు చేశారా అని చెప్పి, ఎందుకంటే మేము పులగం తిని ఉన్నాం, పులగం ఎలా ఉంటుందో మాకు తెలుసు. కానీ అక్కడ అడిగితే పులగం అంటున్నారు. పులగానికి దానికి ఎక్కడ పొంతన లేదు. అది కూడా ఆ గంట తీసుకే ఆ గెరట కూడా లోపలికి వెళ్ళడం లేదు, అంత గట్టిగా ఉంది. అంటే పొద్దున్నే చేసిన టిఫిన్ మరి ఈరోజు గెరట పెట్టి తీసే దానికి కూడా లేదు. అంటే ఏదైనా సుత్తి తీసుకొచ్చి కొట్టాల్సిన పరిస్థితి ఉంది. అది తీసుకొని అన్నం నోట్లో వేసుకున్నా కూడా మరి అన్ని కూడా పచ్చిగా ఉంది. మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మరి ఈరోజు ఈ హాస్టల్ నిర్వర్తిస్తున్న పరిస్థితి. మరి ఈరోజు ఈ హాస్టల్ పరిస్థితి ఈ రకంగా ఉంటే రాష్ట్రంలో మరి ఏదైతే బీసీలకు సంబంధించి కానీ, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన కానీ, మరి అదేవిధంగా ఎస్సీలకు సంబంధించిన హాస్టల్స్ ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఈరోజు మన కర్మకాలి మన విద్యాశాఖ మంత్రి ఎవరంటే షాడో ముఖ్యమంత్రి. మరి ఆయన శాఖ గురించి ఆలోచించే అంత సమయం కూడా లేదు ఆయనకు. ఆయన షాడో ముఖ్యమంత్రిగా మరి ఈ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఈరోజు వ్యవహరిస్తూ మరి అన్ని కూడా ఆయన కూడా ఈరోజు ఇన్ని 100 కోట్ల రూపాయల కలెక్షన్ రావాలంటే అన్ని 100 కోట్ల రాత్రి వాళ్ళ ఇంటికి చేరాలి. ఈ రకంగా అదే కాకుండా ఈరోజు తన తండ్రి ముఖ్యమంత్రిని పక్కన పెట్టేసి మరి ఈరోజు ఈయన విదేశీ పర్యటనలు పెట్టుకోవడం జరిగింది. ప్రతిరోజు ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక దేశాన్ని తిరుక్కొని మరి ఈరోజు వస్తున్న పరిస్థితి. అయ్యా విద్యాశాఖ మంత్రి గారు, షాడో ముఖ్యమంత్రి గారు, మరి లోకేష్ బాబు గారు, ముందు మీ డిపార్ట్మెంట్ ని సరిచేయండి. విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది నువ్వు మంత్రిగా ఉన్నప్పటి నుంచి. గతంలో అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడం జరిగింది. మరి అనేక సమూలమైన మార్పులు తీసుకొచ్చి విద్యను అందరికి అందాలి, అందరినీ ద్రాక్షగా ఉండకోకూడదు విద్య అని చెప్పేసి మరి ఆయన ఆలోచన చేసి అనేక సమూలమైన మార్పులు తీసుకొస్తే మరి ఈయన వచ్చిన తర్వాత ఆ విద్యా రంగాన్ని సర్వనాశనం చేసిన పరిస్థితి. మరి ఈరోజు చూస్తే ఈ హాస్టల్స్ అన్ని కూడా ప్రత్యక్షంగా ఈ హాస్టల్ చూస్తేనే తెలుస్తుంది మరి ఈ విద్యా రంగం ఎంతవరకు, ఈ విద్యా మంత్రి గారు ఎంతవరకు పనిచేస్తున్నారో. ఖచ్చితంగా విద్యా శాఖ మంత్రి గారు లోకేష్ గారు వెంటనే స్పందించి మరి జిల్లా యంత్రాంగానికి ఆదేశించాలి. మరి వెంటనే మరి ఈ బీసీ హాస్టల్ని మంచి బిల్డింగ్లో మరి ఇక్కడ మార్చాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మరి ఇవాళ నేను చాలా మంది వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అధికారులందరూ కూడా మాకు ఎక్కడా బిల్డింగ్స్ దొరకడం లేదు. ఎందుకంటే మీరు బాడిగలు ఇస్తే కదా, సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి బాడిగలు ఇస్తారు. ఎవరు ఇస్తారు మీకు బిల్డింగ్లు? మరి ఈ రకమైన బిల్డింగ్లు మాత్రమే దొరుకుతాయి. అందుకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మనము కడప నగరంలో ఒక మంచి సెంటర్లో బీసీ భవన్ ఉంది. మనకు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, రూములు ఉన్నాయి, దానికి అటాచ్ బాత్రూమ్లు ఉన్నాయి. ఖచ్చితంగా మరి వెంటనే జిల్లా సర్వోన్నతాధికారి జిల్లా కలెక్టర్ గారు కల్పించుకొని మరి 2-3 రోజుల్లోనే మరి ఈ బీసీ హాస్టల్ యొక్క సంబంధించిన విద్యార్థుల్ని ఆ ఏదైతే బీసీ భవన్ కు మార్చాలి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నిజంగా ఇప్పుడు ఒక అమ్మాయి ఏంటమ్మా మీకు ఎలా ఉన్నాయమ్మా వసతులు అంటే
మరి ఆమె ముందుకొచ్చి మాట్లాడడానికి కూడా జంకుతా ఉంది. మేము పక్కన పిలిపించి మాట్లాడితే ఆమె ఏం చెప్పిందంటే, గత 10 రోజుల నుంచి చాలా మంది వస్తున్నారు సార్ ఈ హాస్టల్ విజిట్ కోసము, ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. ఆ వీడియోలు నేను ఏదైతే మాట్లాడానో నేను మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే దాని కింద కామెంట్స్ చాలా అసహ్యంగా రాస్తున్నారు. అందుకు నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలంటే కూడా నేను భయపడుతున్నాను. నా మీద అట్లా అసహ్యమైన కామెంట్స్ పెడుతున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఇవాళ నేను జిల్లా ఎస్పీ గారికి చెప్తున్నాను, ఖచ్చితంగా మేము అది తీసుకొని ఖచ్చితంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాము. ఖచ్చితంగా ఎవరైతే మరి అసహ్యమైన కామెంట్స్ పెట్టారో అమ్మాయి మీద, ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు నమోదు చేసి ఖచ్చితంగా వాళ్ళను శిక్షించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళకు వసతులు లేవని చెప్పి మరి అమ్మాయిలు ముందుకు వచ్చి మీడియా ముందర మాట్లాడాలన్నా కూడా జంకే పరిస్థితి ఉంది. మాట్లాడితే వాళ్ళ మీద బ్యాడ్ కామెంట్స్, అంటే మీరు ఇక్కడ వచ్చిన చదువుల కోసం కాదా అని చెప్పి చాలా అసహ్యమైన కామెంట్స్, అది చెప్పేదానికి కూడా వీలు పడని కామెంట్స్ పెట్టే పరిస్థితి ఉంది. మరి ఖచ్చితంగా జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా దీని మీద నిఘా పెట్టి మరి ఎవరైతే ఆ అసహ్యమైన కామెంట్స్ పెట్టారో, అసభ్యంకరంగమైన కామెంట్స్ పెట్టారో వాళ్ళను వెంటనే శిక్షించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మధ్య వరుసగా ఈ బీసీ భవనం గురించి పేపర్లో రావడము, మీడియాలో రావడము చూసి ఈ మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎక్స్ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా అన్న గారి ఆధ్వర్యంలో బీసీలు నాయకులు అందరూ దీన్ని మేము పరిశీలించడం, సందర్శించడం జరిగింది. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఆడవాళ్ళంటేనే అసలుకు లేదు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అంటే చిన్న చూపు. ఇంతమంది చేస్తుంటే ఒక బీసీ మహిళ మంత్రి ఉన్నారు సబితా గారు, ఆమెైనా చూసుకోవాలా. కలెక్టర్ కూడా మా డిప్యూటీ సీఎం గారే పోయి కంప్లైంట్ ఇచ్చినారు, ఆడైనా స్పందించలే. అసలు ఈ గోడలు చూడండి, ఆడపిల్లలకు సేఫ్టీ అవసరమా లేదా? ఒక హాస్టల్లో గడ వేయడానికి లేదు, లోపల గడేసుకోవడానికి లేదు, బయట గడేసుకోలేదు. బాత్రూమ్లు కూడా అంతే, ఎక్కడ గడలు లేవు, స్విచ్లు లేవు, సెక్యూరిటీ లేదు. చూడండి, ఎవరైనా వచ్చి దీన్ని బయటనే, ఒకటి ఆలోచించండి తమ్ముళ్ళు మీరు, బయటనే మహిళలకు సెక్యూరిటీ లేదు. అలాంటిది రాత్రిలో ఇలాంటి బిల్డింగ్ లో ఎవరు వచ్చి ఏం చేసిపోయినా దిక్కు లేదు, కరెంటు లేదు, లైట్లు లేవు, అసలు వెలగడం వేయడానికి పోతే షాక్ కొడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఏమంటే, మహిళలంటే అసలు మీకు చిన్న చూపు, అదే అందులో ఎస్సీ ఎస్టీ బీసీ చాలా చిన్న చూపు. మీరు పరిపాలనకు వచ్చినాక అందరినీ చూసే ధర్మం మీకుంది. మీ కొడుకే లోకేష్ గారే దీనికి విద్యాశాఖ మంత్రి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పట్లో బీసీ హాస్టల్ సొసైటీలు ఎన్ని కట్టించినారు. దానివల్ల అయితే వాళ్ళు కోడిగుడ్ల కానించి అన్ని బువ్వ అయితే ఎంత మంచిగా ఉంటుంది అంటే మెనూ ప్రకారం చేసే పరిస్థితి ఉంది. నేను ఇది చూసి ఫస్ట్ టైం ఆశ్చర్యపోతున్నా. ఆ అన్నం అయితే అసలు ఉడకలేదు, తింటే ఏం లేదు దాంట్లో ఉప్పు తప్ప. అంత ఘోరంగా చదువుకునే పిల్లలకు, డిగ్రీ చదివే పిల్లలు, బయట సెక్యూరిటీ లేక వాళ్ళు ఎక్కడో హాస్టల్లో పెట్టారు, వాళ్ళకు రూములు తీసుకునే వసతి లేక. మీరే చూడండి, అసలు తంతే కూడా పడిపోతాయి. బాత్రూమ్లో అయితే అంటే చాలా ఓపెన్ ప్లేస్లో కట్టారు, దానిలో కూడా డోర్ లేవు. వాళ్ళు ఎటు స్నానం చేసి రావాలా? నేను కలెక్టర్ గారికి, మా డిప్యూటీ సీఎం ద్వారా కలెక్టర్ గారికి, సబితమ్మ గారికి చెప్పడం ఏమంటే, మీరు ఇప్పుడైనా దీన్ని యాక్షన్ తీసుకోండి. ఇమ్మీడియట్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో బీసీ భవనము 6 కోట్లు పెట్టి మేము కట్టించిన పరిస్థితి ఉంది. అంతవరకు వీళ్ళు మీరు బిల్డింగ్ చూడకపోతే వారం రోజుల లోపల మా పార్టీ వాళ్ళు మేము కట్టించిన బీసీ బిల్డింగ్ లో వాళ్ళకి వసతి ఏర్పాటు చేస్తామని మనం చేసుకుంటాం.